నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. సో ఆరోగ్యానికి సంబంధించి ఎంతో అందమైన చక్కటి చిట్కాలు వనజకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు కదా. మరి పళ్ళకి సంబంధించి మన ఆరోగ్యం ఎలా ఉండాలి, పళ్ళ ఆరోగ్య సంరక్షణ ఎలా చూసుకుంటే బాగుంటుంది, ఒకసారి వనజక్క మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే మా జాహ్నవి. వనజక్క, అయితే పళ్ళ సంరక్షణ అంటాం కదా, పళ్ళల్లో ముఖ్యంగా చిగుళ్ళకు సంబంధించి మనం ఎక్కువగా పెయిన్ ఫేస్ చేస్తూ ఉంటాం, చిగుళ్ళ నొప్పులు సంబంధించి. అయితే చిగుళ్ళ నొప్పుల నుంచి మనం రిలీఫ్ అవ్వాలంటే దానికి ఏమైనా స్పెషల్ చిట్కాలు ఉంటాయి? అవునమ్మా, డెఫినెట్గా ఉంటాయి చిట్కాలు. అంటే మనం అందరం హోమ్ రెమెడీస్ చేస్తూ ఉంటాం. నువ్వు అన్నావు కదా, చాలా ముఖ్యమైనది పళ్ళు సంరక్షణ. ప్రతి ఒక్క మన బాడీలో ఉండే ప్రతి ఒక్క పార్ట్ చాలా ప్రత్యేకం. అంటే దాని ఒక శ్రద్ధ చాలా చాలా అవసరం. ఎందుకంటే మనకి పళ్ళు నొప్పి వచ్చినప్పుడు మనం జనరల్గా చాలా మంది పళ్ళు గురించి అంత పట్టించుకోం. పన్ను నొప్పి వచ్చినప్పుడు మాత్రం అప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఎందుకు వస్తుంది అబ్బా ఈ నొప్పి, తగ్గిపోతే బాగుండు అని రకరకాల రెమెడీస్ అప్పుడు ట్రై చేస్తూ ఉంటాం. ఆ వచ్చిన తర్వాత మనం లవంగ నూనె పెడతాము, లేకపోతే ఉప్పు నీళ్ళతోటి కాస్త పుక్కిలించుకోవడము, ఇలాంటివన్నీ చాలా స్టార్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే ఈ సమస్య రాక ముందు నుంచే మన పళ్ళ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన బాడీలో స్ట్రాంగెస్ట్ మన పళ్ళే. అవి వీక్ అవుతున్నాయి అంటే మాత్రము కాస్త జాగ్రత్త పడాల్సిన టైం. అండ్ ఇప్పుడు ఇంకా ఎండాకాలంలో మనం ఏం చేస్తామంటే చల్లగా తాగేస్తూ ఉంటాం, ఐస్ క్రీమ్స్ తినేస్తూ ఉంటాము, చల్లటి జ్యూసెస్, వాటర్ కూడా ఫ్రిడ్జ్లోంచి డైరెక్ట్గా తీసి తాగేస్తూ ఉంటాం. సో ఇట్లా చేసినప్పుడు ఫస్ట్ వీక్ ఏదవుతుందంటే మన పళ్ళు డెఫినెట్గా వీక్ అయిపోతూ ఉంటాయి. ఒకప్పుడు ఎప్పుడో ఒక ఏజ్ వచ్చిన తర్వాత పళ్ళు చిన్నగా కదిలేవి. ఇప్పుడు రూట్ కెనాల్స్, చిగుళ్ళలో ప్రాబ్లం, ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలతో సహా 4-5 years పిల్లలప్పటి నుంచి పళ్ళు, పుప్పి పళ్ళు అంటాం కదా, క్యావిటీస్ అవన్నీ ఎక్కువగా వచ్చేస్తున్నాయి. అయితే వీటికి మనం ఏం చేద్దామంటే చాలా మందులను పక్కన పాడేస్తే బేసిక్ కేర్ ఎట్లా తీసుకోవాలి. ఒకవేళ మనకి చిగుళ్ళు చాలామందికి సెన్సిటివ్గా అయిపోతుంటాయి, చిగుళ్ళల్లో నొప్పి, ఏదైనా తినగానే చిగుళ్ళు మంట, నొప్పి అలా అవుతూ ఉంటాయి. అట్లా వచ్చినప్పుడు మనము ఈ ఎట్లాంటి హోమ్ రెమెడీస్, కిచెన్ రెమెడీస్ ఎట్లాంటివి చేసుకుంటే మనకి వాటి నుంచి మనం బయటపడవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతిరోజు ఫస్ట్ నార్మల్గా ప్రాబ్లం రాకముందు మనం చేయాల్సింది ఏంటంటే అన్నము ఏం తిన్నా సరిగ్గా నవిలి తినడం ఒకటి. రెండోది ఏంటంటే ప్రతి భోజనం తర్వాత నోరు పుక్కలించుకోవడము, అట్లీస్ట్ మినిమం 10 seconds నోరు పుక్కలించుకోవడము. చాలామంది మనం ఇగ్నోర్ చేసేస్తాం, అన్నం తిని కొంచెం వాటర్ తాగేసి వదిలేస్తాం. అయితే మన నార్మల్గా ఆయుర్వేదాలు ఏం చెప్తారంటే అన్నం తిన్న వెంటనే వాటర్ తాగకూడదు, కానీ పళ్ళు మాత్రం శుభ్రంగా పుక్కలించుకోవాలి. మనం చాలా సిగ్గుపడతాం ఎక్కడికైనా వెళ్ళి పళ్ళు పుక్కలించుకోవాలన్నా, ఇలా వేలు పెట్టి పళ్ళని క్లీన్ చేసుకోవాలన్నా. అందులో సిగ్గుపడేది ఏం లేదనమాట. మన ఆరోగ్యం గురించి మనం ఏం చేసినా దాని గురించి మీరు సిగ్గుపడక్కర్లే. ఫస్ట్ అందుకనే భోజనం చేసిన వెంటనే చాలాసేపు పుక్కలించండి. ఫస్ట్ నీరు వేసుకొని దాన్ని ఊసేసి మళ్ళీ రెండోసారి మంచినీళ్ళు పోసుకొని బాగా పుక్కలించినప్పుడు ఏమవుతుందంటే ఈ సందుల్లో ఎక్కడ చిన్న పార్టికల్స్ ఏమైనా మిగిలిపోయి ఉంటే అవన్నీ బయటకు వచ్చేస్తాయి. లేకపోతే ఎప్పుడైతే ఫుడ్ పార్టికల్స్ మిగిలిపోతాయో అవి అలాగా బ్యాక్టీరియా లాగా ఫామ్ అయిపోయి, ఎలా అయితే మనం భోజనాన్ని బయట వదిలేసి 4 రోజులు వదిలేస్తే ఏమవుతుంది, దాంట్లో బూజు పట్టేసి పురుగులు వచ్చేస్తూ ఉంటుంది. సేమ్ థింగ్ మన నోట్లో అలాగ చిన్న ఫుడ్ పార్టికల్స్ మిగిలిపోయినప్పుడు అలాగా మనకి నోట్లో అంటే క్యావిటీస్ రావడము, అన్హైజీన్, నోట్లోంచి వాసన రావడం, ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. అయితే ఇవన్నిటికంటే ఇంపార్టెంట్గా చాలామందికి చిగుళ్ళలో పెయిన్ వస్తూ ఉంటాయి. ఆ చిగుళ్ళు పెయిన్ వస్తే దాని రీజన్ ఏంటంటే మెయిన్ థింగ్ విటమిన్ డెఫిషియన్సీ. మనం తినడం వల్లనో దేని వల్లనో రావడం కాదు, బేసిక్గా విటమిన్ డెఫిషియన్సీ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆడవాళ్ళలో అవుతున్నప్పుడు మనకి చిగుళ్ళలో నొప్పులు, మెనోపాజ్ వస్తున్నప్పుడు కూడా చాలామంది ఆడవాళ్ళు ఈ చిగుళ్ళ పెయిన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అట్లా ఉన్నప్పుడు చిన్న హోమ్ రెమెడీస్, మన వంటింటి చిట్కాలు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది ఇంపార్టెంట్, అల్లంతో ఏమేమి చేసుకోవచ్చు. ఓకే, అల్లం జ్యూస్ని ఏం చేస్తారంటే చిగుళ్ళలో నొప్పి ఉన్నప్పుడు, పంటి నొప్పి ఉన్న అల్లం జ్యూస్ కొంచెం తీసుకొని అందులో ఒక స్పూన్ అల్లం జ్యూస్ అనుకోండి, అందులో 1 స్పూన్ తేనె బాగా కలిపేసి ఈ పళ్ళకి మొత్తం ఇలాగా అప్లై చేసేసేయండి. ఈ వేలుతోటి శుభ్రంగా అప్లై చేసేసి ఒక 10-15 నిమిషాలు అలా మాట్లాడకుండా అలా కూర్చొని దాని తర్వాత దాన్ని ఊసేసేయండి. దాని తర్వాత నార్మల్గా, అంటే దాని తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవడం అక్కర్లేదు, ఎందుకంటే అల్లము తేనె నోట్లోకి వెళ్ళినా ఏమీ ఇబ్బంది ఉండదు. ఇది ఒక చిట్కా. రెండో చిట్కా ఏంటంటే అల్లంలో ఉప్పు వేయండి. ఉప్పు వేసి దాన్ని మెల్లిగా మళ్ళీ మొత్తం ఇట్లా అప్లై చేసేసేయండి. పళ్ళు ఎక్కడెక్కడైతే మీకు పెయిన్ అనిపిస్తుందో అలా అప్లై చేసేసి సేమ్ థింగ్ ఒక 10 నిమిషాలు అలాగా వదిలేస్తే
దాంతో మీకు ఈ పెయిన్ ఏదైతే ఉంటుందో, చిగుళ్ళలో నొప్పి ఏదైతే ఉంటుందో దాన్ని రిలీఫ్గా ఉంటుంది. మూడోది, ఇంకా ఎక్కువ భరించలేని పెయిన్ వచ్చినప్పుడు నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వుల పేస్ట్ని ఏం చేస్తారంటే బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసి పళ్ళల్లో మొత్తం అప్లై చేసేసి అలా వదిలేసి ఒక 15-20 మినిట్స్ తర్వాత పుక్కలించేసి ఊసేసేయండి. ఇది రోజు అట్లీస్ట్ ఒక 1 వీక్ అలా చేస్తూ మీకు ఈ పెయిన్ వచ్చినప్పుడల్లా మీరు ఒక 1 డేలో 2 టైమ్స్ అలా చేసుకోవచ్చు. ఒక వారం రోజులు అలా కంటిన్యూ చేస్తే మీకు ఈ సెన్సిటివిటీ, గమ్ సెన్సిటివిటీ అంటాం కదా, అదంతా పోవడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా ఇలాగ ఎక్కువగా పదే పదే చిగుళ్ళలో ప్రాబ్లం వస్తుంది అన్న వాళ్ళు ఏం చేస్తారు, నార్మల్గా కూడా మన చిగుళ్ళ హెల్త్, పళ్ళ హెల్త్ బాగుండాలి అనుకున్నప్పుడు కాస్త గోరువెచ్చని నీళ్ళలో కొంచెం ఉప్పేసి దాంట్లో కాస్త కొబ్బరి నూనె వేయాలి. అంటే మనకి వంటకి వాడే కొబ్బరి నూనె, ఎడిబుల్ అంటాం కదా తినేది, ఆ కొబ్బరి నూనె కొన్ని చుక్కలేసి దాంతో కాస్త ఆయిల్ పుల్లింగ్ లాగా చేసుకుంటాం కదా, అలాగ చేసి బాగా పుక్కలించి నోట్లో అలాగే ఉంచేసి ఉదయం టైంలో వదిలేసి ఒక 10 మినిట్స్ వరకు అలా ఒక రిలాక్స్డ్గా ఉంటే మీకు ఈ చిగుళ్ళ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి రాకుండా ఉంటాయి. ఇవే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ మన పళ్ళ ఆరోగ్యానికి. చూసారు కదండి, మరి చిగుళ్ళకి సంబంధించి బాధపడే వాళ్ళు, ఆ పెయిన్ ఎక్కువ ఫేస్ చేసేవారు, మరి చక్కటి సొల్యూషన్ కావాలి అంటే చక్కటి రెమెడీస్ వనజకి అందించేశారు కదా. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.